హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. మేమైతే సడన్గా మఠానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. కార్తీక మాసం లాస్ట్ వారం కదా, దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరుగానే ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. రండి ఫ్రెండ్స్, మఠానికి అయితే వెళ్దాము. బ్యాగ్ అయితే సడన్ గా చదువుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, వెనక ముందు అయిపోతుంది. సప్న చెప్పు. తిప్పుతాడు ఆయన పుట్టినరోజుకి. ఫ్రెండ్స్, మఠానికి అయితే ఇప్పుడే వచ్చినాం అనమాట. రూమ్ అయితే తీసుకున్నాము. కాలుమోకం కడుక్కొని దేవుడి దగ్గరికి అయితే గుడి దగ్గరికి దర్శనం చేసుకొని మా పాప అయితే మొక్కుందనమాట. బ్రహ్మగారి స్వామికి 3 కత్తెరలు ఇస్తాను. 3 కత్తెరలు ఇస్తుంది. ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి. మా చిన్నల్లుడు వచ్చిండు ఫ్రెండ్స్, మా అమ్మడే వచ్చిండు, పెద్దల్లుడు మటుకు రాలేదు. అది సంగతి. ఛానల్ లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. మా అమ్మ కోసమైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి మీ అందరికీ. ఫ్రెండ్స్ మేమైతే అన్నం అయితే తిన్నామన్నమాట. కళ్యాణ కట్ట ఎక్కడుందో ఎతుకుతా ఉన్నాము, అక్కడైతే లేదనమాట మఠంలో. ఇక్కడ సైడ్ ఎక్కడో ఎతుకుతా ఉన్నాము. ఇటు సైడా చాలేనా? ఏమా టీ తాగలేక పిల్లల మీద దగ్గర పిల్లలకు చల్లగా కావాలి పాపం, నేనే పోసుకుంటారు ఇద్దరు. కొనుక్కుంటే మొత్తం తగ్గిపోతుంది. ఏడు లోపే వచ్చేస్తా మనం బాటికి పోస్తాం. పట్టుకోండి ఇద్దరు పట్టుకొని పోచేస్తాం. చూడండి సార్, స్వయాన బ్రహ్మంగారు మట్టుకు ఆయన సహస్తాలతో బాగా ఎత్తి తోముకున్నారు అనమాట. మంచిదని ఈ నీళ్ళు అయితే చాలా మంచిది అనమాట. మేమైతే తీసుకున్నాం బాటిల్ నిండుగా తాగినాం అనమాట. చూపినా బాగా చూపి, ఇట్లా దూరం రండి, చూపిస్తాలే, దూరం రండి చూపిస్తా. ఇదే అబ్బాకి చిరప్ప నీళ్ళు ఎత్తి తీసుకున్నాం ఫ్రెండ్స్. బ్రహ్మంగారు స్వామివారి ఇండ్లు అనమాట. ఆయన చేతితోనే
బ్రహ్మం గారి ఇల్లు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా పడిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే నెరవేరే దానికి మటుకు ఇక్కడైతే మనసులో అనుకొని ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటైతే పేరుస్తున్నా బ్రహ్మంగారి స్వామి ఇంటి దగ్గర. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే పూలు తీసుకొచ్చుకున్నాం అనమాట. మేము బండి మీద 40 రూపాయలని కనకాంబరాలు అయితే తెచ్చుకున్నాం. బజ్జీలు అయితే తెచ్చుకున్నాం. మా అల్లుడు బజ్జీలు తింటున్నాడు, మా అమ్మగాని తింటుంది, నేను కానీ తిన్నా ఫ్రెండ్స్. బజ్జీలు అయితే నేను కానీ తిన్నా. కూర్చున్నాము నిమ్మలంగా. మా నాయన మటుకు కూర్చున్నాడు, ఆడ కూర్చున్నాడు, దేవుడి మాటలు అయితే చెప్పుకుంటా అన్నారు. చూడండి ఫ్రెండ్స్, గుళ్ళో మటుకు కలకల అని జనాలు అయితే మంచిగా వచ్చిందనమాట. కార్తీక మాసం లాస్ట్ వారం కాబట్టి చాలా జనాలు అయితే వచ్చిండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలకలగా ఉందో బ్రహ్మంగారి మఠం అయితే. మేమైతే ఇందాక పూలు అల్లుకున్నాం, చీకటి అయితే ఉండింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా మఠంలో అయితే ఎంత మంచిగా అయితే లైట్లు వెలుగుతున్నాయి. చూడండి, లాస్ట్ వారం అని జనాలు అయితే ఫుల్గా అయితే వచ్చేసిండ్రు. చూడండి, ఎక్కడ చూసినా కానీ మంచిగా పట్ట అయితే పడుచుకున్నారు, బ్రెషీట్లు అన్నీ వేసుకొని దూరాభారం నుంచి అయితే వచ్చిందనమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇదిగో మా నాన్న అయితే ఉన్నాడు. ఇంకా టిఫిన్ అయితే చేయాలి మేము. టిఫిన్ అయితే చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్తాం. మేము రూమ్ తీసుకున్నాం కదా, ఆడికైనా వెళ్తాం. ఇప్పుడు భజన చేస్తారనమాట. భజన అయిపోయినాక రూమ్కి అయితే వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. రండి ఫ్రెండ్స్, మీరు కానీ టిఫిన్ చేస్తారు. గుడి బయట అయితే వచ్చేసినాం మేమైతే. కదమ్మా, రండి ఫ్రెండ్స్, టిఫిన్ చేస్తాము. అన్నం బాబు టిఫిన్ బాగుంటుందని టిఫిన్ చేస్తాను. మేము చేస్తాను. మళ్ళీ